అంటే ముఖ్యంగా అసలు బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే ఈరోజు జరిగిన మీటింగ్లో కొంతమంది నాయకులు అంటున్నారు పొత్తుల గురించి చర్చించాం, 1-2 రోజుల్లో చెప్తామని. కొంతమంది అంటున్నారు అసలు ఆ డిస్కషనే రాలేదు అని. మరోవైపు తెలంగాణలో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీటికి అన్నిటికి కూడా ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేయడానికి మనకి ప్రధానమంత్రి రాబోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఇంత యాక్టివ్గా ఉన్న బీజేపీ ఏపీ విషయంలో, పొత్తుల విషయంలో ఎస్పెషలీ ఎందుకు ఇంకా వెయిట్ చేస్తుందనేది అందరికీ ఉన్న క్వశ్చన్. దీనికి సంబంధించి ఈరోజు అసలు డిస్కషన్ జరిగిందా? ఈరోజు జిల్లాల వారి సమీక్ష జరిగింది. ఆర్గనైజేషన్ సంస్థాగతంగా ఏ విధమైనటువంటి బలోపేతంగా తయారైంది, ఇంకా మనం వేయాల్సినటువంటి అడుగులు ఏమున్నాయి, అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా అది లాభార్థి అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో డైరెక్ట్ డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ టచ్ చేయాలి అనేటువంటి విషయంలో మాకు మార్గదర్శనం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజాపోరు యాత్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా వేగవంతంగా చేయాలి, పోయేటువంటి క్రమంలో కార్యకర్తలందరూ కూడా ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి విషయం మీద రివ్యూ జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా ఉంది, మాకు రాజకీయ రణక్షేత్రంలో ఏ విధంగా మేము ఎన్నికలు ఎదుర్కోవాలనేటువంటి విషయంలో స్పష్టత ఉంది. సో సందర్భం వచ్చినప్పుడు కేంద్ర నాయకత్వం దాన్ని రివీల్ చేస్తుంది. అంతవరకు మాత్రమే మాకున్నటువంటి అవగాహన, అంతవరకు మా పరిమితులు కూడా అంతే.